హన్మకొండ పట్టణంలోని కిషన్పురాలో స్కిల్ స్టార్క్ స్కూల్ ఆధ్వర్యంలో ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ను గ్రాండ్గా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరై స్కిల్ స్టార్క్ విద్యా సంస్థల ఫౌండర్ అనూప్కు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపస్కు పర్యవేక్షించిన వారు వరంగల్ నగరంలోని అద్భుతంగా ఈ స్కూల్ డిజైన్ చేయడం బాగుందని కితాబిచ్చారు. స్కిల్ స్టార్క్ ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ను ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ప్రముఖ వైద్య నిపుణులు శివ, సుబ్రహ్మణ్యం, రమేష్, సుమిత్ర, శ్రావణ్ కుమార్, రామారావు, కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి, జనార్దన్ పలువురు హాజరై స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. గౌరవ ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ కరీంనగర్ భానుప్రసాద్ గారు, గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు, రామచంద్రరావు గారు, అదేవిధంగా అసోసియేషన్ మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు మన ఇనాగ్రేషన్ పిలవగానే ఇక్కడికి వాళ్ళు సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ధర్మారావు గారిని, పెద్ద ధర్మారావు గారిని మాట్లాడాలి. మెజారిటీ డాక్టర్స్ పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పిల్లలు, బిజినెస్ మెన్ పిల్లలు, అండ్ ఈరోజు 90% ఆఫ్ ఎంప్లాయీస్ బోత్ ఫాదర్ అండ్ మదర్ కూడా వర్కింగ్ లో ఉంటుంది. సో చాలా మంది అందులో నాకు ఇప్పుడు సెకండ్ షేడ్ ఉండడం పర్సనల్ గా థింగ్స్ వర్కింగ్ అంటే ఈరోజు ఒక మంచి ఆయా దొరకడమే అతిపెద్ద సమస్యగా మారింది. సో ఈ ప్రాసెస్ లో అర్థం చేసుకుంటే ఒక మంచి ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ అంటే చిల్డ్రన్ 1 year ఏజ్ గ్రూప్ నుండి 8 years ఏజ్ గ్రూప్ వరకు సర్వ్ చేసేటువంటి ఒక ప్రాపర్ క్యాంపస్ అండ్ ఈ రోజు న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఓన్లీ ఫాదర్ మదర్ ఉండడం, సో వేరే జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉండకపోవడం ఆల్వేస్ ఇట్స్ ఎ విలేజ్ టు డెవలప్ ఏ చైల్డ్ అన్నారు. బట్ ఈ రోజు ఉన్న న్యూక్లియర్ స్ట్రక్చర్స్ లో అది పాసిబుల్ అవ్వట్లేదు. సో దానికి అనుసరి మళ్ళీ ఈ రోజు ఒక మంచి పిల్లవాడిని చూసుకోవడానికి ఒక ఆయాన్ని పర్మిషన్ పెట్టినా కానీ వాళ్ళు ప్రాపర్ గా చూస్తారు అనే కాన్ఫిడెన్స్ లేకుండా అవుతుంది. వాళ్ళకి 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా కానీ కాన్ఫిడెన్స్, ఎందుకంటే అంతసేపు ఒక చైల్డ్ ని ఎంగేజ్ చేయడమే ఒక ఛాలెంజ్ టాస్క్. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అందులో నా పర్సనల్గా నా ప్యాషన్ ప్రాజెక్ట్, నా ఎంబీఏ అయిపోయింది ఫైనల్ ప్రాజెక్ట్ 4 years రన్ చేస్తుంటే ప్రిన్సిపల్ అండ్ డేకే సెంటర్ ఫాలోడ్ బై స్కిల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రీస్కూలింగ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఈ స్పెసిఫిక్ కిషన్పుర సెంటర్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో లొకేషన్ అడ్వాంటేజ్, సో చిన్నపిల్లలు ఎక్కువ ట్రావెల్ చేసే అవసరం లేకుండా ఉండడం ఒకటైతే. నో స్క్రీన్ క్యాంపస్ ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చందమామ చూపించేది ఇప్పుడు స్క్రీన్ చూపిస్తున్నారు. సో స్క్రీన్ లెస్ ఉండాలి అనే దాంట్లో ప్లే అనేది సెంటర్ అప్రోచ్ గా పెట్టుకొని వీ హ్యావ్ డెవలప్ ది కంప్లీట్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో. సో క్లాస్ రూమ్స్ చూసినా కానీ ఇంటర్నేషనల్ రైట్ నౌ లేటెస్ట్ ట్రెండ్ ఉంటుంది. ప్రతి క్లాస్ రూమ్ లో ఒక కార్నర్ కి రీడింగ్ కార్నర్, డెఫినిషన్స్ కార్నర్, రోల్ ప్లే, మళ్ళీ ప్రతి క్లాస్ రూమ్ లో లైక్ ఆల్మోస్ట్ ఈ చిన్న క్యాంపస్ 87 సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇంటర్కమ్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, అండ్ లైబ్రరీ, యాక్టివిటీ రూమ్, సెన్సరీ డెవలప్ చేయడం, సెన్సరీ రూమ్, మేకర్ స్పేస్, సో లేటెస్ట్ ఫెసిలిటీస్ తోని వచ్చాము. సో ఇది కంపల్సరీ ప్రెస్ అందరి పేరెంట్స్ కంపల్సరీ రండి, స్కూల్ చూడండి, టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వండి, అకాడమిక్ ప్రోగ్రామ్ అర్థం చేసుకున్నాక యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. ఇక చాలా వరకు ఇట్లా ఆధునికంగా ఉండాలంటే ఫీజు గురించి ముఖ్యంగా భయం ఉంటుంది. ఫీజు కేవలం ఈ పని మనిషికి ఇచ్చే జీతం అంతే. సో ఈ రోజు పని మనిషిలో 10 నుండి 15,000 చార్జెస్ ఇస్తుంది వచ్చిన పిల్లవాడికి. మా స్కూల్ ఫీజు అంటే కానీ అదే టైంలో 8:15 to 3:15 టైం ఉంటుంది. ఇక్కడనే పిల్లలు పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, ఆడుకుంటారు, అండ్ ప్లే ఇస్ ద సెంటర్ ఆఫ్ ద థింగ్. అండ్ 100% కేర్ ఉంటుంది. అండ్ మచ్ మోర్ ఇంపార్టెంట్
టీచర్ టు స్టూడెంట్ రేషియో ఆర్ అడల్ట్ టు చైల్డ్ రేషియో 1 to 3 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు ప్రతి 6 పిల్లలకు ఒక అడల్ట్ టీచర్ ప్రతి క్లాస్ రూమ్ లో 25 మెంబర్స్ కెపాసిటీ, ఒక లీడ్ టీచర్, ఒక అసిస్టెంట్ టీచర్, ఒక మెయిల్ టీచర్. సో ఆల్ పర్సనలైజ్డ్